7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము 12వ శ్లోకము. ఏ చైవ సాత్వికా భావా రాజసాస్ తామసాశ్చ యే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహన్ తేషు తే మయి. పర్యము. సాత్విక రాజస తామస భావములన్నీయును నా నుండియే కలుగుచున్నవని తెలుసుకొనుము. కానీ యథార్థముగా వాటిలో నేను కాని నాలో అవి కానీ లేవు, అనగా నేను త్రిగుణాతీతుడను. వివరణ. శ్రీ భగవానుడు ఇలా అంటున్నాడు: అర్జున, ఏ సాత్విక రాజసిక మరియు తామసిక భావాలు గుణాలు ఉన్నాయో వాటి కారణంగానే ప్రపంచం మొత్తం సృష్టించబడుతోంది. ఈ ప్రపంచం మొత్తం నడుస్తోంది. ఈ ప్రకృతి నా నుండే సృష్టించబడుతోంది. ఈ గుణాలు నా నుండే సృష్టించబడుతున్నాయి. నేను వాటిలో లేను మరియు అవి నాలో కూడా లేవని తెలుసుకోండి. అవి నా నుండే సృష్టించబడ్డాయి, కానీ నేను వాటికి అతీతంగా ఉన్నాను. ఒక ఉదాహరణ. ఒక చెట్టు యొక్క రసవంతమైన విత్తనాన్ని నాటినప్పుడు మొక్క బయటికి వచ్చింది మరియు తరువాత అది చెట్టుగా మారింది. చెట్టు కలప నుండి కుర్చీ, టేబుల్ తయారు చేయబడ్డాయి. కలప విత్తనం నుండి తయారు చేయబడింది, కానీ ఆ కలపలో విత్తనం లాంటిది ఏదీ లేదు. అదేవిధంగా ఈ 3 గుణాల స్వభావం దేవుని నుండి సృష్టించబడింది, కానీ ఆయన ఈ 3 గుణాలలో ఎక్కడా లేడు. 7వ అధ్యాయము 13వ శ్లోకము. త్రిభిర్గుణమయైర్భావైర్యేభిః సర్వమిదం జగత్ మోహితన్నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. పర్యం. ఈ జగత్తు అనగా ప్రాణి సముదాయము అంతయును గుణముల యొక్క కార్యరూపములైన సాత్విక రాజస తామసములు అను త్రివిధ భావములచే మోహితమగుచున్నవి కనుక త్రిగుణములకు అతీతుడను శాశ్వతుడను అయిన నన్ను ఈ ప్రాణులు తెలుసుకొనలేకున్నవి. వివరణ. ఈ 3 గుణాల భావాల వల్లే ఈ ప్రపంచం మంత్రముగ్ధులైందని శ్రీ భగవానులు అంటున్నారు. దాని భ్రాంతి వలయంలో చిక్కుకున్న మనం 3 గుణాలకు అతీతంగా ఉన్న పరమాత్ముడిని సరిగ్గా తెలుసుకోలేకపోతున్నాము. ప్రపంచానికి ఆధారమైన సృష్టికర్తను మనం సరిగ్గా తెలుసుకోలేకపోతున్నాము.